టాక్సిక్ నో టాక్ సీక్ అనమాట. అంటే ఇప్పుడే మన టాక్సిక్ మూవీ చూసి రావడం జరిగింది కదా. టాక్సిక్ మూవీలో మంచిగా రాసుకున్న ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే అన్ని క్యారెక్టర్స్ కాదు బాబు, నయనతార క్యారెక్టర్ అండ్ మన కియారా క్యారెక్టర్ బాగా స్ట్రాంగ్గా రాసుకున్నారు. మన యష్ ఇచ్చిన ఫెంటాస్టిక్ ఫినామినల్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్గా ఉంది, సూపర్ స్టైల్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొన్ని సీన్లుగా పార్ట్లుగా ముక్కలుగా సీన్ వైజ్ చూస్తే ఆ సీన్లో కొంచెం సబ్స్టెన్స్ కూడా ఉంది. కొన్ని సీన్లు బాగున్నాయి, కానీ ఓవరాల్గా వీటన్నిటినీ కలిపి చూసిన తర్వాత ఇదేమిటి ఈ సినిమా ఇలా తీశారు, ఇదేమిటి ఈ సీన్లు ఎందుకు వచ్చాయి, అంత గ్రాండియర్గా చెప్తున్నామంటూ వీళ్ళు చెప్పిన స్టోరీ ఇదా అని మనకు అనిపించేటట్టు ద ఓవరాల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ మనకి అనిపిస్తుంది అనమాట. వీళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ మంచి పాయింటే, ఒక మంచి పాయింట్నే పట్టుకున్నారు. ఆ పాయింట్ని కొంచెం కమర్షియల్గానే చెప్తూ ఒక ఆర్టిస్టిక్గా చెప్దామన్న ప్రయత్నంలో కొంచెం అలగాపులగం పులిహార జరగడం వల్ల ఈ సినిమాలోంచి మనం బయటకు వచ్చేటప్పుడు కొంచెం బుర్రగోక్కుంటూ ఇదేమిట్రా బాబు, మనం ఏదో అనుకుంటే టాక్సిక్ ఏంటి ఎలా ఉంది, ఇంత టాక్ నాన్ టాక్ సిక్కలాగుంది ఏంట్రా బాబు అనుకుంటూ మనం థియేటర్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో యాక్చువల్గా ఈ గ్యాంగ్ వార్స్ అని ఏవేవో చెప్పి చూపిస్తూ ఉంటారో ఆ గ్యాంగ్ వార్స్ అంతా మరి ఎందుకో, ఆ సెటప్ ఏమిటో, అసలు ఎవడ గ్యాంగ్ ఎవడు చంపుకుంటున్నాడో, ఎవరిని అటాక్ చేస్తే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తున్నారో, అసలు ది రైజ్ ఆఫ్ దీస్ గ్యాంగ్స్ అనేది నాకైతే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసినట్టు అయితే అనిపించలేదు. జస్ట్ మన యష్ ఇలా మంచి హెయిర్ స్టైల్ అది పెట్టుకొని లాంగ్ కోట్లు వేసుకొని టోపీ పెట్టుకొని మంచి గన్నోట్ పట్టుకొని దుడేలు దిశ అని చెప్పి పేల్చుకోవటాలు తప్ప ఆ గ్యాంగ్ వార్స్, ఆ గ్యాంగ్స్ పెద్ద ఎస్టాబ్లిష్ అయినట్టు నాకు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో బెస్ట్ పార్ట్ ఈస్ ద కాంబినేషన్ సీన్స్ అండ్ ద బాండ్ బిట్వీన్ కియారా అండ్ మన యష్ అండ్ ఆల్సో నయనతార అండ్ యష్. వీళ్ళ బాండింగ్ మాత్రం అదర కొట్టారు. అండ్ ఆ బాండింగ్లో ఉన్న ఆ పెయిన్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ని చాలా బాగా చూపించారు. అక్కడైతే సక్సీడ్ అయ్యారు. కానీ ఈ బాండ్ జరుగుతున్నప్పుడు మిగతా సీన్లన్నీ మాత్రం అంత ఇంప్రెసివ్గా ఉన్నాయని నాకైతే అనిపించలేదు. దో దెర్ ఇస్ స్టైల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఒక వెరీ స్టన్నింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్తో, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్తో అక్కడ వచ్చే ఒక సూపర్ డైలాగ్తో ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ని బాగా చూపించారు, బాగా ఇంట్రెస్టింగ్గానే చూపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా కూడా అనిపిస్తుంది, బికాజ్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటో మనకి అర్థం కాదు, అది ఏంటేంటో జరుగుతూ ఉంటుంది అక్కడ. బట్ లవ్ స్టోరీ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ అయితే ఫస్ట్ హాఫ్కి హైలైట్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే దిస్ మూవీ బికమ్స్ వేరే టాక్సిక్ అమ్మ. మరి మన యష్ క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ టాక్సిక్లోకి వెళ్ళిపోద్ది. ఆ జాపనీస్ వస్తుంటారు, చైనీస్ వస్తుంటారు, ఏదేదో చింగ్ చాంగ్ అని చెప్పి ఏదేదో అవుతుంటుంది ఈ సినిమా సెకండ్ హాఫ్లో. మరి సెకండ్ హాఫ్లో యాక్చువల్గా మన రుక్మిణి గారి క్యారెక్టర్ నాకు తెలిసి అందరికన్నా కొంచెం వీక్లీ రిటర్న్ క్యారెక్టర్ అనిపించింది. ఆవిడ ఎందుకు వచ్చింది, ఏం చేసింది, అసలు ఆవిడ ఆ అరుపులకి కేకలకి రీజనింగ్ ఏమిటి అనేది నాకెంత అర్థం కాలేదు. టాక్సిక్ వచ్చిన తర్వాత ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఫైనల్ 20 minutes ఆఫ్ ది స్టోరీ, అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పారు, అసలు ఈ స్టోరీలో ఉన్న క్రక్స్ పాయింట్ ఏమిటి అని కనుక మీరు తెలుసుకుంటే మీరు బిస్కెట్ అనమాట. లాస్ట్ 15 minutesలో ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు మన డైరెక్టర్. ఆ పాయింట్ కనుక ఆ లాస్ట్ 15 minutesలో వచ్చే ఆ ప్రెజెంటేషన్కి కనుక మీరు కనెక్ట్ అయ్యి ఆ స్టోరీని ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి, ఓహో ఇదా, దిస్ ఈస్ హౌ వీ కెన్ కనెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ హౌ హ్యాపెన్స్, ఈ రీజనింగ్ ఇదా అని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసి, అంటే అంత ఆలోచించి కనుక డెప్త్లోకి వెళ్ళి విడమరిచి చూస్తే మీకు ఈ సినిమా వాళ్ళు చెప్పిన పాయింట్ బాగానే ఉంది కదా, బాగానే చెప్పారు కదా అనిపించుద్ది. కానీ మనకు అంత ఓపిక, అంత తీరిక, అక్కడ జరిగే సీన్లు లాస్ట్కి వచ్చేటప్పటికే మనకి ఉండదు. కాబట్టి మనం థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏంట్రా ఎలా తీశారు అనుకున్న ఫీలింగ్తోనే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ బయటకు వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ ఏదైతే ఉందో లాస్ట్ 15 minutes 20 minutes ఆ పాయింట్ని గట్టిగానే, ఒక మంచి పాయింట్ని ఆర్టిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు విత్ సమ్ కమర్షియల్ యాంగిల్స్. అక్కడ మన వాళ్ళ యాక్టింగ్, యష్ చేసే పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ ఆ పర్ఫార్మెన్స్ కొంతమందికి ఇరిటేటింగ్గా అనిపించవచ్చు. నాకు యాక్చువల్గా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంచెం టాక్సిక్ వచ్చినప్పుడు, అంటే మన టికెట్ వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ బాగుందేమో అనిపించింది. కానీ నాకు ఫస్ట్ హాఫ్లో ఉన్న రైటింగ్, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ బాండింగే కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా సెకండ్ హాఫ్ కన్నా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో నాకు ఆ రీజనింగ్ ఆర్టిస్టిక్గా చెప్పడం ఈజ్ ఓకే అనిపించింది. కానీ విత్ ఆల్ ది రిమైనింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ కనెక్టింగ్ టుగెదర్ నాన్ టాక్సిక్ అయిపోయింది అనమాట. టాక్సిక్ కాస్త యష్ గేవ్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. చాలా బాగా పర్ఫామ్ చేశాడు, చాలా సూపర్ స్టైలిష్గా ఉన్నాడు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అండ్ క్లీన్ షేవ్ లుక్లో కూడా యష్ డిడ్ అ గ్రేట్ జాబ్. నయనతార యాజ్ యష్
సిస్టర్ ఈజ్ ఫినామినల్. ఫస్ట్ హాఫ్ మొత్తం తన సూపర్గా నడిపించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లేడీ సూపర్ స్టార్, టేక్ ఎ బో అని చెప్పాలి. కియారా ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ హర్ ప్రెజెన్స్. ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న బాండ్ని, ఆ పెయిన్ని సూపర్గా ఎస్టాబ్లిష్ చేసింది కియారా. మన తారా ఊరికే జస్ట్ వచ్చి తారారీరా అని చెప్పి డాన్స్ చేసి అలా ఒక చిన్న, అంటే అంత రీజన్ ఉండదు ఆ క్యారెక్టర్కి, అలా ఉంటుంది అనమాట. హుమా ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్. పెద్ద లెంత్ ఉందని చెప్పను కానీ ఆమె ఆల్సో ప్రెజెన్స్ ఫెల్ట్. రుక్మిణి చెప్పాను కదా, సెకండ్ హాఫ్లో మరి ఎందుకు వచ్చుద్దో ఏం జరుగుద్దో అలా ఉంది. మ్యూజిక్ ఈజ్ ఆల్సో గుడ్. మరీ గ్రాండ్ మ్యూజిక్, మనం ఒక మ్యూజిక్ అంటే ఒక థీమ్ మ్యూజిక్కి మనం ట్యాన్ 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 ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్కి మనం అతుక్కొని బయటకు వస్తామని చెప్పను కానీ మ్యూజిక్ ఈజ్ గుడ్ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాలో స్కేల్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఆ స్కేల్ కొన్ని సీన్స్లో తెలిసింది, కొన్ని సీన్స్లో తెలియలేదు. గ్యాంగ్స్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఆ గ్యాంగ్స్ అయితే మరి కంప్లీట్గా మిస్ మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీకి ఈ స్కేల్కి మ్యాచింగ్ ఎక్కడా కుదరలేదేమో అని నాకైతే అనిపించింది. దో ఒక మంచి పాయింట్ని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా ఆ పాయింట్ చెప్పడానికి వీళ్ళు తీసుకున్న ఆ స్కేల్, ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్న ఈ గ్యాంగులు అంటూ, ఆ స్టైల్ అంటూ, ఆ గన్నులంటూ ఇవన్నీ పెట్టుకొని మొత్తానికి ఆ పాయింట్ ఏదైతే చెప్పాలంటున్నారో లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం లెందీగా అయ్యేటప్పటికి ఆ పాయింట్ మనకి ఎక్కదేమో అని నా ఫీలింగ్. మీరు కనుక ఈ సినిమా చూడాలి అనుకుంటే కంప్లీట్గా మీ ఎక్స్పెక్టేషన్స్ని 0 లెవెల్లో పెట్టుకొని మనం యష్ కోసం ఈ సినిమా చూడాలి, యష్ ఏదో ట్రై చేస్తున్నాడు అని కొంచెం ఓపిక్గా కనుక సినిమాని చూసి లాస్ట్లో వచ్చే ఆ 15-20 మినిట్స్లో ఏం జరిగింది అనే స్టోరీని కొంచెం డెప్త్లోకి వెళ్ళి అనలైజ్ చేసుకుంటే అమ్మా ఓకే టాక్సిక్ మొత్తానికి ఇదన్నమాట అన్న ఫీలింగ్తో మీరు బయటకు వస్తారు. ఇలా కనుక మీకు లాస్ట్ 15-20 మినిట్స్ కనుక మీకు నచ్చకుండా ఇరిటేటింగ్గా అనిపిస్తే మాత్రం యూ విల్ కంప్లీట్లీ ట్రాష్ దిస్ మూవీ అవుట్ అనమాట. నేను ఒక గొప్ప గ్రేట్ సినిమా చూశాను అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అండ్ వాళ్ళు చెప్పినంత గ్రాండియర్గా అంత ఏదో టాక్సిక్ అనేటట్టు అయితే కూడా ఈ సినిమా లేదు. చాలా వరకు కొన్ని సీన్స్, ఫైట్స్ అన్వాంటెడ్గా జస్ట్ ఆ స్టైల్ కోసం చూపించినట్టే అనిపించినాయి. సో మొత్తానికి ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి ఫ్రమ్ యష్ అండ్ టీమ్. దో they wanted to establish a good point, but due to all other reasons this became a sick అనమాట. అదనమాట సంగతి. మొత్తానికి గైస్ సినిమా పిక్చర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందని కింద కామెంట్స్లో మెన్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.